Hello students, welcome to Srinath Academy. I am Karthik, your physics faculty from Srinath Academy. సో ఈ వీడియోలో మనం ఏపీ ఎంసే ఈఏపీ సెట్ అంటాం మనం. సో ఒకప్పుడు ఎంసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ సెట్ అంటున్నాం. సో ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం వీడియోని. సో ఈఏపీ సెట్. సో ఏపీ ఈఏపీ సెట్ అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? స్టూడెంట్స్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో ఇంజనీరింగ్కి, అగ్రికల్చర్కి అండ్ ఫార్మసీకి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో మీరు ఇంజనీరింగ్ చేయాలన్నా, అగ్రికల్చర్లో కోర్సెస్లో జాయిన్ అవ్వాలన్నా, ఫార్మసీ చేయాలన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ఏపీలో అయితే మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని రాయాల్సిందే. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చదివితే మీరు ఈఏపీ సెట్ రాయడం వల్ల ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే బైపీసీ గ్రూప్ చదివితే ఈఏపీ సెట్ రాయడం వల్ల ఏ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఎంపీసీ చదివి ఈఏపీ సెట్ రాస్తే మీరు ఇంజనీరింగ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మనకి కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ వచ్చేసి సిఎస్సి, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు కదా చాలామంది. సో అదే స్టూడెంట్స్. నెక్స్ట్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్. సో ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కోర్సెస్ అనమాట స్టూడెంట్స్. అండ్ చూడొచ్చు, బీటెక్ బయోటెక్నాలజీలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు ఎంపీసీ చదివి ఏపీ సెట్ రాస్తే, అండ్ డైరీ టెక్నాలజీలో, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో, ఫుడ్ టెక్నాలజీలో, లేదంటే బీ ఫార్మసీలో, ఫార్మ్ డీలో, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్లో, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్లో, బీఎస్సీ ఫిషరీస్లో కావచ్చు, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీలో కావచ్చు, వీటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్. ఆ కోర్సెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, ఈవెన్ దో మీరు ఎంపీసీ గ్రూప్ చదివినా ఈ ఎగ్జామ్ రాస్తే. సో అది ఈ ఎగ్జామ్ వల్ల వచ్చే మోస్ట్ బెనిఫిట్ స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ బైపీసీ దగ్గర చూసుకుంటే అగ్రికల్చర్ అండ్ మెడికల్. సో అగ్రికల్చర్ కోర్సెస్, మెడికల్ కోర్సెస్ అంటే ఖచ్చితంగా మీరు అప్పుడు ఈఏపీ సెట్ రాయాలన్నమాట. సో బీఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, బీఎస్సీ సి అండ్ బిఎం అంటే కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, అండ్ బీఎస్సీ నర్సింగ్. సో ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఒకవేళ మీరు బైపీసీ చదివితే ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు వాటిలో జాయిన్ అవ్వచ్చు, మీకు అడ్మిషన్ ఇస్తారు. ఒకవేళ ఎంపీసీ చదివితే ఈఏపీ సెట్ రాస్తే ఈ కోర్సెస్లో మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి స్టూడెంట్స్ మీరు ఏ కోర్సెస్లోకి ఎంటర్ అవ్వచ్చు అనే దానికి క్లియర్ కట్ ఐడియా అనమాట. సో ఒక్కసారి పక్కకి వెళ్తాను, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏ కోర్సెస్ అనేది మీకు క్లారిటీగా గుర్తుంటుంది. ఓకే. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. నెక్స్ట్ టాప్ 10 థింగ్స్ టు నో అబౌట్ ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్. సో ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్కి సంబంధించిన టాప్ 10 థింగ్స్ అనమాట. ఫస్ట్ థింగ్, ఏపీ ఈఏపీ సెట్ అంటే ఏంటంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో ఏ కోర్స్కి వెళ్ళాలన్నా ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నెక్స్ట్, ఎవరు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారంటే జేఎన్టీయూ అనంతపూర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఆర్ బైపీసీ అండ్ డిప్లొమా కోర్సులో జాయిన్ అయితే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. నెక్స్ట్, ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. అండ్ 3 hours ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 160 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ 160 మార్క్స్ ఉంటాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ మనకి లేదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్, ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేసేయండి. అండ్ ఎంపీసీ గ్రూప్ చదివిన వాళ్ళకి ఫిజిక్స్ నుంచి 40 బిట్స్, కెమిస్ట్రీ నుంచి 40 బిట్స్ అండ్ మ్యాథ్స్ నుంచి 80 బిట్స్ ఇస్తారు. ఎవరైతే బైపీసీ చదువుతారో మీకు ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 అండ్ బాటనీ నుంచి 40, జువాలజీ నుంచి 40 ఇస్తారనమాట. అండ్ మనం 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. ఒకటి, మీకు పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కావాలనుకుంటే ఈ ఆప్షన్, లేదు మాకు ఉర్దూ కావాలనుకుంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, సిలబస్ పరంగా చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కదా, వాటి సిలబస్ అనమాట. ఏ సబ్జెక్ట్కైనా డౌటే లేదు. అప్లికేషన్ ప్రాసెస్ అయితే, సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి స్టూడెంట్స్. అండ్ మనకి 600 ఏమో జనరల్ అండ్ ఓబీసీకి అండ్ 500 ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు ఉంటుంది స్టూడెంట్స్. అండ్ ఎగ్జామ్ డే రోజు మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారు కదా, తర్వాత ప్రింట్ తీసుకుంటారు, అది కూడా మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకువెళ్ళాలన్నమాట. చాలామంది హాల్ టికెట్ తీసుకెళ్తారు, ఇది తీసుకెళ్తారు అనమాట. బట్ ఇది కూడా మీరు తీసుకువెళ్ళాలి. రిజల్ట్స్ కూడా అదే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి, చూడొచ్చు. అండ్ కౌన్సిలింగ్ కూడా అదే వెబ్సైట్లో ఉంటుంది. సో దానికోసం మీరు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సో 3 rounds ఉంటాయి. అండ్ ఫీజు ఉంటుంది దానికి 1200 ఏమో జనరల్ అండ్ ఓబీసీకి, 600 ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి స్టూడెంట్స్.
అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే అప్లికేషన్ డెడ్లైన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు లాస్ట్ డేట్, ఎప్పుడు స్టార్ట్ డేట్ అనేవి. అండ్ ఎగ్జామ్ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ సారీ స్టూడెంట్స్, సో మీరు టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్నా కానీ మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ మన శ్రీనాథ్ అకాడమీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఫుల్ చాప్టర్ వీడియోస్ మన ఛానల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. వెళ్ళి అవి చూడండి. అవి చూస్తే మీకు కాన్సెప్చువల్గా మళ్ళీ మంచి నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి చాప్టర్ బై చాప్టర్. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ బై చాప్టర్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ మోడల్ పేపర్ ఆర్ మాక్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది, అది అటెంప్ట్ చేయండి. అలాగే ఎగ్జామ్ టిప్స్ ఉంటాయి, అవి చూడండి. సో వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ అన్ని కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? సో దట్స్ ఇట్ అనమాట. అండ్ ఈ ఛానల్లో మనకి 6th నుంచి 12th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన అన్ని ఫుల్ చాప్టర్ వీడియోస్, ఎగ్జామ్స్ కోసం, బోర్డ్ ఎగ్జామ్స్ కోసం సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కోసం ఐఐటి, నీట్, ఎంసెట్, పాలిసెట్, ఏపీఎస్సీ వాటి కోసం కూడా మన కంటెంట్ అంతా కూడా 100% ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ కంటెంట్ అంతా మీరు యూస్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. So all the best for your upcoming API set examination, students. Have a nice day. Bye bye.